నమస్తే అండి. నా పేరు ధరావ్ శ్రీను. నేను ఖమ్మం జిల్లా ఈర్లపూడి గ్రామం నుంచి చెందినవాడిని. నేను గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి చేస్తున్నాను. గత 4.5 నెలల క్రితం నాకు ఆరోగ్యం సమస్య వచ్చి ఖమ్మంలోని వివిధ హాస్పిటల్లో చూపించడం జరిగింది. నా సమస్యను ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. దాని తర్వాత నేను ఆరోగ్య గురించి హైదరాబాద్లో ఇంకో 2 హాస్పిటల్లో తిరగడం జరిగింది. అక్కడ నాకు కాలేయ వ్యాధి సమస్య ఉందని తెలియజేయడం జరిగింది. దానికి కాలేయ మార్పిడి చేయాలని చెప్పేసి అక్కడ వైద్యులు సూచించగా నేను కిమ్స్ హాస్పిటల్లో సచిన్ దాగా సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. గత నెల నవంబర్ 16వ తారీఖున కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దాన్ని సచిన్ సారు చేశారు. ఆ పరీక్ష విజయవంతమై నేను మా వైఫ్ డోనరు. అయితే ఈ శస్త్రచికిత్స చేయించే ముందు మాకు సార్ చాలా అంటే మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎన్ని రోజులు ఎట్లా అవుతుంది, ఏంటిది, రిస్క్ ఎంత అన్నీ కూడా మాకు చాలా జాగ్రత్తగా చూపించి ఒక కాలేయ బొమ్మని చూపించి దాని గురించి అన్ని క్లియర్గా వివరించడం జరిగింది. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి మా వైఫ్ 18 నెలల చిన్నపిల్లల తల్లి అయినా కానీ ముందుకు వచ్చి నాకు కాలేయం దానం చేసింది. దానివల్ల నేను శస్త్రచికిత్స చేసి విజయవంతమైంది. నేను ఈరోజు మా వైఫ్ అంతా ఆరోగ్యం ఉన్నామంటే సచిన్ దాగా సార్ కృషి వల్లే. మరొక్కసారి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున సచిన్ దాగా సార్కి మరియు కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లానే హాస్పిటల్లో నేను దగ్గర 26-27 రోజులు ఉన్నాను. ఇక్కడ ఉన్న సదుపాయాలు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, మిగతా ఫుడ్ టైమ్లీ కానీ అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. సో మరొకసారి కిమ్స్ బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా పేరు లావణ్య అండి. మా హస్బెండ్ శ్రీను. నేను డోనార్ని మా హస్బెండ్కి. ఫస్ట్ డోనార్ అంటే ఎవరైనా సరే భయపడతారు, ఎవరికైనా భయం ఉంటుంది. కానీ సచిన్ సార్ మాకు ఇచ్చిన ధైర్యం కానీ, మాకు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో, ఒక హోప్ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా ఏం కాదు, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, డోనార్ మాకు చాలా ఇంపార్టెంట్ అని. ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే మనం ముందుకు రావాలి. ఆ హోప్ అయితే నాకు సచిన్ సారే ఇచ్చారు. నాకు 2 కిడ్స్ ఉన్నారు, గర్ల్ కిడ్స్. ఒక 18 months పాప ఉంది. ఎవరైనా పిల్లల గురించి ఆలోచిస్తారు, కానీ సార్ అయితే మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సచిన్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడడం కానీ, మీకు ఏమవ్వదు, మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటామని. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మాకు ఫుడ్ కానీ, డైజెషన్ ఇష్యూస్ తెలుసుకోవడం కానీ అన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు మేమైతే హాస్పిటల్లో లేము, అయినప్పటికీ కూడా మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా సరే మాకు అవైలబుల్గా ఉంటున్నారు. డోనార్ పరంగా అయితే మనం అనుకుంటాం మాకు ఏదైనా రేపొద్దున హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, మేము డొనేట్ చేస్తే మాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటారు. అలా అయితే ఏమీ లేదండి. ఇప్పుడు 1 month అయిపోయింది మాకు సర్జరీ అయ్యి కూడా. నేను చాలా బాగున్నాను. మీరు చూసినా కూడా అర్థమవుతుంది, హెల్తీగా ఉన్నాను, మంచిగా ఉన్నాను. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకునేవే వస్తాయి తప్ప మన ప్రాణాల మీదకి వచ్చేదైతే ఏమీ ఉండదండి. ఒకటి ఎదుటి వ్యక్తికి మనం ప్రాణం పోస్తున్నామంటేనే చాలా గొప్ప విషయం. అందరూ ముందుకు రావాలి. అండ్ డాక్టర్స్ కూడా రియల్ గాడ్స్ అండి. నేనైతే చాలా హెల్తీగా ఉన్నాను, చాలా బాగున్నాను. హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు, రికవర్ అవుతున్నాం ఇద్దరం కూడా. యాజ్ ఏ డోనర్గా నాకు ఎలాంటి భయము లేదు, ఇప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కూడా ఏం లేదు. మా హస్బెండ్ని మాకు ఇచ్చినందుకు సచిన్ సార్ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక హోప్ ఇచ్చారు. వేరే హాస్పిటల్స్కి వెళ్ళాం కానీ హోప్ కొంచెం తక్కువ ఉండే. సచిన్ సార్ అయితే 100% మాకు హోప్ ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పిల్లలతో మంచిగా ఉంటారు అని హోప్ ఇచ్చారు. నాకు నా ఫ్యామిలీని తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సచిన్ సార్, మీ అందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ.